తర్వాత చికెన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కడుక్కోవాలి. అప్పుడే బాగా మసాలా అంటుతుంది. తర్వాత ఆయిల్ తీసుకుని దాంట్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని దాంట్లో చికెన్ వేసుకొని బాగా కొంచెం ఫ్రై అయ్యేటట్టుగా మ్యారినేట్ చేసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. తగినంత ఉప్పు, తగినంత పసుపు, కొంచెం కొంచెం. తర్వాత టమాటా, కొబ్బరి, కొత్తిమీర, జింజర్ అండ్ తెల్లవాయలు ఇవన్నీ మిక్సీ కాడించుకొని అందులోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లోకి కొద్దిగా కారము వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోకి కొంచెం కసూరి మేతి అంటారు, కసూరి మేతి వేసుకుంటే చికెన్ బాగా టేస్ట్గా ఉంటుంది. కసూరి మేతి, ధనియాల పొడి రెండు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం మ్యారినేట్ అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి, 1 గ్లాస్ 1.5 గ్లాసు. తర్వాత అందులోకి ఉడికిన తర్వాత చికెన్ మొత్తం చివరి 10 నిమిషాల్లో చికెన్ మసాలా, గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా ఒక 10 నిమిషాల సేపు ఉడికించిన తర్వాత మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకాలి. బాగా ఉడికిన తర్వాతే ఒక 10 నిమిషాలు వదిలేసిన తర్వాత చివరగా పైన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.